హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టీఎస్ ఆర్జేసీకి సంబంధించి ఎలా అప్లై చేయాలో మిస్టేక్స్ లేకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, ఎగ్జామ్ ఎప్పుడు, హాల్ టికెట్ రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలా కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. అప్పుడే మీకు అన్ని వీడియోస్ కూడా నోటిఫికేషన్ వస్తాయి. ఫ్రెండ్స్, మరి టీఎస్ ఆర్జేసీకి సంబంధించి మనకి ఎగ్జామ్ డేటు ఎప్పుడంటే 10/5/2025 అంటే మనకి మే 10వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి నోటిఫికేషన్లో అయితే ఇచ్చారండి. సో మీరు చూసుకోవచ్చు. అలాగే మనకి 150 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. హాల్ టికెట్స్ అనేవి మనకి ఎగ్జామ్కి 1 వీక్ ముందుగా అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఎలా అప్లై చేయాలి అంటే మనం ఈ ఎగ్జామ్కి మరి 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి రెసిడెన్షియల్ కాలేజ్కి సంబంధించి మనకి వెబ్సైట్ లింక్ ఉంటుంది కదా, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వెబ్సైట్ లింక్పై క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. సో మరి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి ఎగ్జామ్ ఫీజు అనేది మనకి 200 రూపాయలు ఉంటుంది. సో అభ్యర్థి ముందుగా సమాచార బులెటిన్ని జాగ్రత్తగా పరిశీలించి TGRIC సెట్ 2025కి హాజరు కావడానికి వారి అర్హతను సంతృప్తి పరచాలి. అంటే మీరు అన్నీ కూడా అగ్రీ అయి ఉండాలి. నెక్స్ట్ ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్కి దరఖాస్తు అనేది చేయాలి. ఈ ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి క్రెడిట్ కార్డ్ ద్వారా 200 రూపాయలు ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ సెంటర్ లేదా పేమెంట్ గేట్వే వద్ద అభ్యర్థి అవసరమైన ప్రాథమిక డేటాను అంటే అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ మరియు మొబైల్ నెంబరు ఇవ్వాలి. ఆన్లైన్ పేమెంట్ గేట్వేలో రుసుము స్వీకరించిన తర్వాత అభ్యర్థికి జర్నల్ నెంబర్ అనేది వస్తుంది. ఈ నెంబరు మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలి, లేదంటే సేవ్ చేసుకోవాలి. ఆపై అభ్యర్థి అఫీషియల్ వెబ్సైట్లోకి, అంటే మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్న వెబ్సైట్లోకి వచ్చి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తును సమర్పించడం కొనసాగించవచ్చు. అక్కడ మనకి అప్లికేషన్కి సంబంధించి ఇంకో లింక్ ఉంటుంది కదా, దానిపై క్లిక్ చేసి మీకు పేమెంట్ చేసినప్పుడు ఒక నెంబర్ అనేది వస్తుంది, ఐడి నెంబర్ ద్వారా మళ్ళీ మీరు అప్లై చేయాలి. ఆ ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే మీకు మిగతా అప్లికేషన్ ప్రాసెస్ అనేది వస్తుంది. సో మరి అన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ సమర్పించే ముందు అభ్యర్థి మోడల్ అప్లికేషన్ ఫామ్ను పూరించాలి. మార్చి అంటే ఏప్రిల్ 2025లో SSC బోర్డు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థి ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి మాత్రమే అర్హులు. అలాగే అప్లికేషన్ సమాచార బులెటిన్లో ఇచ్చిన విధంగా ఆన్లైన్ దరఖాస్తును సమర్పించే విధానాన్ని అనుసరించాలి. మరియు ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ను నింపేటప్పుడు ఆన్లైన్లో అందించిన సూచనల ప్రకారం కూడా అనుసరించాలి. అభ్యర్థి 3.5 x 4.5 సెంటీమీటర్ల సైజు ఫోటోతో సిద్ధంగా ఉండాలి. అంటే మీ ఫోటో సైజు ఇలా మీరు రెడీ చేసుకొని ముందుగానే మీ మొబైల్లో సేవ్ చేసి ఉంచుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ముందు నిర్ణీత ఫార్మాట్ ప్రకారం ఫోటోను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. మీ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు నింపేటప్పుడు అభ్యర్థి కోర్సును ఎంచుకోవాలి. ఒక కోర్సు గ్రూప్ను ఎంచుకున్న తర్వాత దాన్ని మార్చలేరు. కాబట్టి మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా సెలెక్ట్ చేయండి, మళ్ళీ మార్చడం అవ్వదు. దరఖాస్తుదారులు దరఖాస్తు సమయంలో ఏ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయలేరు. అయితే వారు ప్రవేశ సమయంలో మాత్రం ఒరిజినల్ సర్టిఫికేట్లను అంటే క్యాస్ట్, ఇన్కమ్, అలాగే మీ 10th క్లాస్కి రిజల్ట్స్కి సంబంధించి ఇలా డాక్యుమెంట్స్ అనేవి మీరు కౌన్సిలింగ్ సమయంలో వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. సో మీ దగ్గర ఉన్నవి మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించిన తర్వాత అభ్యర్థి రెఫరెన్స్ నెంబర్ కోసం దరఖాస్తు ఫామ్ కాపీని ప్రింట్ తీసుకోవాలి. అంటే మీరు అప్లై చేసి పూర్తయిన తర్వాత దాన్ని మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ రెఫరెన్స్ నెంబర్ అనేది అవసరం ఉంటుంది. కాబట్టి సో ఈ ఆన్లైన్ దరఖాస్తు కాపీని తప్పనిసరిగా మీరు సేవ్ చేసుకోవాలి. జెరాక్స్ కాపీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా తప్పులు ఉంటే, అంటే మీరు ఏదైనా రాంగ్గా ఏమైనా మిస్టేక్గా చేసి ఉంటే మాత్రం అప్లికేషన్ నింపేటప్పుడు దీనికి మీరే బాధ్యత వహించాలి. కాబట్టి ఆన్లైన్ దరఖాస్తు నింపేటప్పుడే చాలా జాగ్రత్తగా నింపాలి. ఏమైనా మిస్టేక్స్ చేసినా వాళ్ళకి సంబంధం లేదని క్లియర్గా చెప్తున్నారు. అనర్హుల దరఖాస్తులు తిరస్కరించబడతాయి. అంటే మీరు ఒకవేళ ఎలిజిబుల్ కాకపోయినా ఎలిజిబుల్ లాగా అప్లై చేసేస్తే కౌన్సిలింగ్ టైంలో మీరు రిజెక్ట్ చేయబడుతుంది. నెక్స్ట్ ఎంపికైన అభ్యర్థిలో పేర్కొన్న ఒరిజినల్ సర్టిఫికేట్
సర్టిఫికేట్లను తప్పనిసరిగా సమర్పించాలి ప్రవేశ సమయంలో. అంటే కౌన్సిలింగ్ సమయంలో మీరు ఏ డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ ఉన్నాయని అక్కడ పెడుతున్నారో అవన్నీ కూడా మీరు వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. అలాగే మీకు సీట్ వస్తే వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది ఒరిజినల్స్. ఎంపికైన అభ్యర్థి అడ్మిషన్ సమయంలో అవసరమైన పత్రాలను సమర్పించడంలో విఫలమైతే ఎంపికకు తిరస్కరించే హక్కు వాళ్ళకి ఉంటుందని కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఇలా మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అయితే అప్లై చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.